ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ అస్సలు సమయం లేదమ్మా. నీ పూర్వీకులు నీతో ఒక సందేశాన్ని, ఒక మాటని చెప్పాలి అనుకుంటున్నారు. నీ వారాహి అమ్మ ఒక సందేశం అందించిందంటే నువ్వు వినడానికి తొందరపడాలి. దీనికోసం నీ యొక్క దరిద్రం ఏదైతే నిన్ను వెంటాడుతూ ఉందో ఆ యొక్క సందేశం నిన్ను విననివ్వకుండా అడ్డుపడచ్చు. ఎందుకంటే ఆ యొక్క కర్మానుసారం అనుభవించవలసినటువంటి కర్మలను నీ యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వాదంతో నువ్వు పడే కష్టాలు కొన్నింటి నుంచైనా సరే విముక్తి పొందే అవకాశాన్ని ఆ యొక్క పితృదేవతలు నీకు అందిస్తున్నారమ్మా. అయితే ఎప్పుడైతే నీ యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వాదం నీ మీద బలంగా పడిందో అప్పట్నుంచి నీ జీవితంలో ఏర్పడేటటువంటి కష్టాలు, దుఃఖాలు, అనర్థాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా మాయమైపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ నువ్వు వినాల్సినటువంటి ముఖ్యమైన మాట ఏంటో చెప్పన తల్లి. నీ జీవితంలో ఇప్పటి వరకు ఏదైతే నువ్వు సమస్యలు అనుభవిస్తూ ఉన్నావో, కష్టాలు అనుభవిస్తూ ఉన్నావో, ఏ కష్టాలు నిన్ను నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాయో, ఏ అపనిందలు నువ్వు మోస్తూ ఉన్నావో, నువ్వు కాదు, నువ్వు ఇష్టపడినటువంటి జీవితం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కదా. ఎవరైతే నీ యొక్క పెద్దలు, నిన్ను ఇష్టపడినవారో, నిన్ను ప్రేమించినవారో, నిన్ను అల్లారు ముద్దుగా పుట్టిన దగ్గర నుంచి కూడా ఎంతో ప్రేమగా చూసుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నీకు చెప్పినటువంటిది ఈ మాటలు నువ్వు మరిచావంట. అయితే వారు ఏ బాటలు నీకు జీవితంలో ఎదుగుదలను చూపించారో ఆ యొక్క మాటలను పూర్తిగా మర్చిపోయి వాటికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావట. అలాగే నీ జీవితంలో కష్టాలకు, కన్నీటికి, బాధలకి నీ యొక్క కోపం, ఆవేశం, నువ్వు ఆలోచించకుండా మాట్లాడేటటువంటి మాటలు, ఎదుటివారిని గుడ్డిగా నమ్మడం, నీ ఎదుట ఎవరైతే ఉంటారో వారు కుడుమిస్తే పండుగ అని సంతోషపడిపోయి నీ యొక్క రహస్యాలు, నీ అన్ని విషయాలు కూడా వారితో పంచుకోవడం నీ యొక్క సమస్యలకు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి తల్లి. నువ్వు ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాదాపుగా 100లో 40 మంది అంటే 40% వాటి నుంచి వచ్చినవే. కాబట్టి నువ్వు ఇక నుంచైనా సరే తెలివిగా ఉండాలి అని నీ పెద్దలు నీతో చెప్తున్నారు. ఎదుటివారిని గుడ్డిగా మొదటిగా నమ్మేయడం మానేసేయాలి తల్లి. అలాగే ఎదుటివారు అందరూ చూపించేటటువంటి ప్రేమ అనేది నిజమైనది కాదు. నువ్వు ఎదుగుతుంటే అలాగే నీ మీద ఈర్ష్యను, అసూయను, ద్వేషాన్ని, విషాన్ని కడుపులో నింపుకొని పైకి మాత్రం నిన్ను పొగుడుతున్నటువంటి నటించే వారితోటి నువ్వు ముక్కుసూటిగా వ్యవహరించకుండా ఎప్పుడు కూడా మొహమాటంగా వ్యవహరిస్తూ ఉన్నావు. దానివల్ల ఇప్పటి వరకు ఎన్నో అనర్థాలనేవి జరిగాయమ్మా. ఇకపైన కానీ నువ్వు తెలుసుకోకుండా ఇలాగే ఉన్నట్లయితే మరికొన్ని అపార్థాలనేవి ఇక ఏర్పడటంతో పాటుగా కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి బిడ్డ. కాబట్టి ఎవరైతే నీ యొక్క శత్రువులు ఉన్నారో వారితోటి నువ్వు ముక్కుసూటిగా వ్యవహరించి తీరాల్సిందే. లేకపోతే జీవితంలో చాలా చాలా నష్టాలని నువ్వు చవి చూడాల్సి వస్తుంది బిడ్డ. అదేవిధంగా నువ్వు కొంత ఓర్పును కూడా వహించాలి. ఎందుకంటే ఏదైనా సరే నీ పెద్దలు నీతో చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే కోపం, ఆవేశం, ఇంకా నన్ను వాళ్ళు ఇలా అన్నారు, నన్ను వాళ్ళు అలా అన్నారు, నేను వారిని ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మానసికంగా అంటే వారికి ఎలా అయినా సరే కసి పెంచుకోవాల్సిందే, వారిని ఎలా అయినా సరే వాళ్ళ మీద పగ పెంచుకోవాల్సిందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నీకు ఒక మాట చెప్పన తల్లి, ఆయా భావన ఏదైతే ఉందో ఆ భావన నువ్వు మార్చుకోవాలి. ఎదుటివారు కుక్కలాంటి వారమ్మా. కుక్కలు ఎంతమందో ఏనుగు చూసి ఏనుగు వెళ్తుంటే, రోడ్డు మీద వెళుతుంటే కుక్కలు ఎంతో అరుస్తాయి. అలానే ఏనుగు వాటిని పట్టించుకుంటుందా? ఎందుకు పట్టించుకో తెలుసా? నాతో వీళ్ళకి సమానమా అని చూసి వదిలేస్తుంది.
అందుకే నువ్వు కూడా అలానే ఉండాలి. ఎవ్వరి మీద కూడా అరవాల్సినటువంటి అవసరం లేదు. నీ ధ్యాస, నీ శ్రద్ధ, నీ ఓర్పు ఇవన్నీ కూడా నిన్ను ఒక మంచి స్థాయిలోకి నీ ఎదుగుదలకు మార్చుకోవడానికి, నిన్ను నువ్వు నైపుణ్యంగా తీర్చిదిద్దుకోవడానికి, నీ భవిష్యత్తుని నువ్వు బంగారంలా మార్చుకోవడానికి, నలుగురిలో అంటే ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, నలుగురు ఏమనుకుంటున్నారు, వీటన్నిటినీ కూడా పక్కకు తీసి అంటే పక్కన పెట్టేసి నీ జీవితం నీదే. అసలు అదేంటి, నువ్వు ఏం చేయాలి, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ దగ్గర డబ్బును ఏ విధంగా నువ్వు ఖర్చు చేయాలి అనుకుంటున్నావు, నువ్వు ఏ విధంగా పొదుపు చేయాలి అనుకుంటున్నావు, వీటన్నిటినీ కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని నీ నీ మీద ప్రేమ లేని వాడిని వదిలిపెట్టేసి నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టమ్మా. అలా పెట్టినప్పుడే నీ యొక్క శాంతి నీకు అనిపిస్తుంది, నీ ఆత్మశాంతి అనిపిస్తుంది తల్లి. ఎందుకంటే నేను బ్రతికున్నప్పుడు నీకు ఎన్నో విషయాలు చెప్పాను. ఇప్పుడు ఈ విషయాలని చెప్పడానికి నీ కళ్ళ ముందు నేను లేకపోవచ్చు, కానీ నా మాటలు ఇప్పుడు నీ చెవున పడుతూ ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి చెరువులో మునిగిన వాడికే లోతెంతో తెలుస్తుందన్నట్లుగా నువ్వు బాధల్లో ఉండి నువ్వు ఆ యొక్క అనుభవాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా నా మాటలు గుర్తు చేసుకొని కాస్తంత పాటించే ప్రయత్నం చేయమ్మా. దానివల్ల నీ భవిష్యత్ అనేది బంగారమయంలా మారుతుందే తప్ప ఏ విధంగా కూడా నాశనం అవ్వదు అని నీ పూర్వీకులు ఈరోజు నాతో చెప్పిస్తున్నారు బిడ్డ. ప్రతి ఒక్కరూ కూడా అదృష్టం అనేది నాకు రాలేదేంటని చెప్పి ప్రతి మనిషి కూడా అదృష్టం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. బాధలు వచ్చినప్పుడు ఈ బాధలు ఎప్పుడు పోతాయా అని చాలా వరకు కూడా వాటి గురించి ఆలోచించి కృంగిపోతూ ఉంటారు. అన్ని అదృష్టాలు మన దగ్గర ఉన్నప్పుడు మనకిక ఏది అవసరం లేదు, ఇక ఎవ్వరితో మాకు పనే లేదు అని అన్నీ చక్కగా ఉన్నాయి, ఒకరి కింద బ్రతకాల్సినటువంటి అవసరం మాకే లేదు అని ఒక భరోసా అయితే వచ్చేస్తూ ఉంటారు. అయితే బిడ్డ, ఇప్పుడు నువ్వు కష్టం చేస్తున్నావు, అలాగే ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. ఒక్కొక్కసారి ఈ కష్టం చేస్తున్నటువంటి సమయంలో నువ్వు అనుకున్నంత లాభాలనేవి నువ్వు చేసేటటువంటి పనుల్లో రాకపోవచ్చమ్మా. అలాగే ఒక్కొక్కసారి నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫెయిల్ కూడా అయిపోతూ ఉండొచ్చు. అలాగే నడిచేటప్పుడు ఆ నడకలు వేసే తొడి అడుగుల్లో ఎన్నోసార్లు తన కాళ్ళకి అంటే ఎవరికైనా సరే కాళ్ళకి దెబ్బలు తగలడం, మొహానికి దెబ్బలు తగలడం, మళ్ళీ లేవడం, మళ్ళీ నడవడం, మళ్ళీ మొదలు పెడుతూ ఉండడం, మళ్ళీ ఈ రోజును పరిగెత్తే స్టేజ్కి వచ్చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క గెలుపు ఓటమనేవి జీవితంలో సాధారణమైనటువంటి బిడ్డ. కాబట్టి ఈరోజు నువ్వు డౌన్లో ఉండొచ్చు, ఈరోజు నీకు అనుకున్నది అంటే దక్కకపోవచ్చు, ఈరోజు నువ్వు చెయ్యాలనుకున్నది నువ్వు చేయలేకపోవచ్చు, చేతిదాకా వచ్చింది చేజారిపోవచ్చు, కానీ రేపటి రోజున ఇలా ఉండకపోవచ్చు కదమ్మా. కాబట్టి అదృష్టం అనేది నీకు అడుగు దూరంలో మాత్రమే ఉందమ్మా. అడుగు వెయ్యాలా, లేకపోతే వేస్తే అసలు ఇది నాకు ఏమో అండిది కరెక్టేనా, ఇక్కడికి నేను వెళ్తే తప్పవుతుందేమో, దీనివల్ల నాకేదైనా సరే నష్టాలు వస్తాయేమో అని రకరకాలుగా నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే ఆ యొక్క అడుగు నువ్వు వెయ్యకుండా ఉంటే అదృష్టం నీ దగ్గరికి ఎలా వస్తుంది చెప్పు. నువ్వు మొదటిగా రిస్క్ చేయాలి కదా తల్లి. రిస్క్ చేయకుండా సైలెంట్గా కూర్చుంటే ఏది కూడా సాధించలేవు. ఒక విషయం చెప్పనా బిడ్డ, సైకిల్ తొక్కేటటువంటి పిల్లవాడు మొదటిగా సీటెక్కి చక్కగా చిక్కెళ్ళు కొడుతూ తొక్కేయాడు కదా, ఎన్నోసార్లు పడతాడు, పక్క తొక్కుడు తొక్కుతాడు, అలాగే ఒక కాలుతో తొక్కుతాడు, అలాగే ఎవరైనా ఒక సపోర్ట్ తీసుకుని తొక్కుతాడు. ఒక్కొక్కసారి తొక్కలేక కాళ్ళకి చేతులకి గాయాలు కూడా తగిలించుకుంటూ ఉంటాడు. అయినా కూడా పట్టు వదిలిన విక్రమార్కుడిలాగా చివరికి సైకిల్ తొక్కి తీరుతాడు ఆ పిల్లవాడు. అదే పిల్లవాడు బండి కూడా తొక్కుతాడు, అదే పిల్లవాడు కారు కూడా నడుపుతాడు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతాడమ్మా. అమ్మో, సైకిల్ తొక్కితే పడిపోతానేమో, నా కాలుకు దెబ్బ తగులుతుందేమని భయపడుతూ ఉంటే ఆ సైకిల్ వస్తుందా, బైక్ నడపడం వస్తుందా, కారు నడపడం వస్తుందా? ఇవాల్టి రోజున అందరూ కూడా చాలా అప్డేట్ అవుతూ వస్తున్నారు. కాబట్టి కష్టపడాలి. కష్టపడినప్పుడు గెలుపోటములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
ఎంతోమంది నువ్వు సినిమా హీరోలు చూసావు కదా, ఎన్ని సినిమాలు తీసి ఫ్లాప్ అయినా సరే మళ్ళీ తీస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు డబ్బులు నష్టపోయినా కూడా మళ్ళీ మళ్ళీ పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. ఎందుకు ఒక్కసారి హిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అన్న ఆశతోటి, నమ్మకంతోటి. కాబట్టి నీ జీవితంలో కూడా ఒడిదుడుకులనేవి సర్వసాధారణమమ్మా. పడడం, లేవడం ఇవన్నీ కూడా సర్వసాధారణమే. కాబట్టి ఎప్పుడు కూడా ఒడిదుడుకులకి భయపడవద్దు. అలాగే ఎవరైనా సరే నీ ముందు నవ్వుతూ వచ్చి నీతో మంచిగా నువ్వు నా వాడివి, నువ్వు నా ప్రాణం అంటే, నేను అందరినీ చెప్పట్లేదు బిడ్డ, కొంతమంది మాత్రమే. అలా అంటే అందరినీ వెంటనే గుడ్డిగా నమ్మేయొద్దు. ఈ విషయాలు నీకు పదే పదే చెప్తున్నాను. ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చూడకుండా పెట్టేయొద్దు. ఎంత నమ్మిన వారైనా సరే, ఎంత స్నేహితులైనా సరే, ఎలాంటి వారైనా సరే, ఈ రోజుల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండే తీరాలమ్మా. లేకపోతే నువ్వు చిన్నగా ఆదమరిచినా సరే నిన్ను నట్టేట ముంచేసి వెళ్ళిపోవడానికి, నిన్ను నడి రోడ్డు మీద కూడా నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు బిడ్డ. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు ఇంట్లో సంతోషంగా ఉంటే వాళ్ళు ఎంతో కూలిపోతారు, ఎంతో అసూయపడిపోతారు. వీళ్ళేంటి ఇంత చక్కగా ఉంటారు, వీళ్ళకి ఏంటి ఇంత అదృష్టం అని. అది బయటకు చెప్పలేరు. పైకి నవ్వుతూ సంతోషంగా ఉన్నట్టుగా నటిస్తారు. వాళ్ళందరూ కూడా నీ కన్నీళ్లు చూడాలని ఆశపడుతూ ఉంటారు. ఎవ్వరికి కూడా, ఎలాంటి వారికి కూడా ఆ యొక్క అవకాశం అనేది నువ్వు ఇవ్వకమ్మా. చాలా జాగ్రత్తగా ఉండు అని ఈరోజు మన వారాహి అమ్మ అయితే చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. ఈరోజు అమ్మ మాట ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.